नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। इन दिनों बेला मंडल में लगातार बारिश हो रही है। अब चिंता किसानों को ये सता रही है कि हमारे फसलों का क्या होगा। मैं माउली ने एग्रीकल्चर ऑफिसर संध्या रानी से संपर्क किया और लगातार बारिश के कारण सोयाबीन की फसल और कपास की फसलों के बारे में पूछा, या फिर ऐसी स्थिति में किसानों को क्या सुझाव है। जमीन में ज्यादा पानी होने से फसलें आशान्वित दिखाई दे रही है। किसान तो समय समय पर मेहनत तो कर रहे हैं, फसलें भी तेजी से बढ़ रही है, लेकिन लगातार बारिश के कारण क्या फसलों की सुरक्षा हो सकती है, या फिर बारिश के कारण फसलें सूख जाएंगी, या फिर फसलों को कोई कीड़ा लग जाएगा। इस मौके पर कृषि अधिकारी संध्या रानी ने कहा है कि कपास की फसल में नमी अधिक होने के कारण सूखे कीड़े लगने की संभावना है। इससे बचाव के लिए सबसे पहले कपास की फसल में रुके हुए बारिश के पानी को हटा दे। वर्षा कम हो, उर्वरक एवं खाद का छिड़काव करना चाहिए, ऐसा उन्होंने कहा। देखिए बेला मंडल की फसलों की हालत और सुनिए संध्या रानी एग्रीकल्चर ऑफिसर की जुबानी। ఓకే, ఇప్పుడు ఈ ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల దృష్ట్యా మనకు ఈ పత్తి పంటలో చేసుకోవాల్సినటువంటి కొన్ని మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ గురించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వర్షాలు అనేటువంటివి తగ్గిన తర్వాత ఈ పత్తి పంటలో ఒక ఎకరాకు 25 కిలోల యూరియా, అదేవిధంగా ఒక 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేటువంటి ఈ రసాయనిక ఎరువులను పైపాటుగా మనము అంటే ఒక 20 తర్వాత 40 రోజుల వయసు ఉన్నటువంటి పంటకు మొక్క మొదళ్లలో ఒక 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి ఈ ఎరువులను వేసి మళ్ళీ దాన్ని మట్టితోని కప్పుకోవాల్సి ఉంటుంది. అట్లనే ఎక్కడైతే కూడా మనకి ఎక్కడన్నా కూడా పత్తి పంట ముంపునకు అంటే ముంపుకు గురైనటువంటి పరిస్థితులలో ఉంటే గనక అట్లాంటి పత్తి మరి త్వరగా కోలుకోవడానికి ఈ 19 లేదు అంటే ఈ 13-045 లేదా 10 గ్రాముల యూరియా, వీటిని మనం ఒక లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవడం వల్ల కూడా ఈ ముంపుకు గురైనటువంటి పత్తి పంట ఏది ఉందో దాన్ని మనము కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మనకు ఈ నేల ద్వారా వ్యాప్తి చెందేటటువంటి ఈ ఎండు తెగుళ్ళు ఏదైతే అంటే వ్యాప్తి చెందుతుందో దాన్ని నివారించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ని మనము ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకొని నేల బాగా తడిచేటట్టుగా ఒక వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే ఏదైతే నేల ద్వారా వ్యాప్తి చెందేటువంటి తెగుళ్ళు ఉన్నాయో దాన్ని నివారించుకోవడానికి అంటే ముఖ్యంగా ఈ పత్తి పంటలో నివారించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ పద్ధతులు పాటించి వారి యొక్క పత్తి యొక్క దిగుబడిని పెంచుకోవాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.